రైతుల జోలికి పోయినా ప్రజల జోలికి పోయినా ఆ ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారితే ఎట్లుంటుంది అంటే ఇట్లుంటుంది. రేవంత్ సర్కార్ తీరుపై జనం తిరగబడుతున్నారు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ రణరంగానికి దిగుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా పల్లె జనం చేతిలో కర్ర పట్టుకుని పోరుబాట పట్టారు. ఇంధనాయిల్ ఫ్యాక్టరీ వద్దంటూ శాంతియుతంగా నిరసనలు తెలుపుతుంటే ప్రభుత్వం అనగదొక్కాలని చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 గ్రామాల ప్రజలు ఏకమై పెద్ద ధన్వాడలోని కంపెనీ స్థలంపై పోరుకు దిగారు. అక్కడ ఉన్న కంటైనర్ వాహనాలను ధ్వంసం చేశారు. కంపెనీ పెడితే ఊరుకునేదే లేదంటూ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. తిరగబడ్డ జనం ఇంధనాయిల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళన. కథం తొక్కిన 10 గ్రామాల ప్రజలు కనీసం కంపెనీ కంటైనర్కు నిప్పు, వాహనాల ధ్వంసం. ఆందోళనకారులపై పోలీసుల లాఠీచార్జ్. కంపెనీ ఏర్పాటు చేస్తే ఊరుకోమంటున్న జనం. గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో ఉద్రిక్తమైన పరిస్థితులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వం ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల ఎదుగుదల కోసం ఉంటుంది. ఇది నేను పుస్తకాలలో చదువుకున్నాను. కానీ ఇక్కడ ప్రభుత్వం ఏంటంటే రాజకీయ నాయకుల కంపెనీలు పెట్టుకోవడానికి వాళ్ళ యొక్క ఎదుగుదల కోసం ప్రభుత్వం ఉంటుంది అనేది ఇది రియాలిటీ. ప్రజల ఎదుగుదల కోసం ఉండడం వేరు, రాజకీయ నాయకుల ఎదుగుదల కోసం ఉండడం వేరు. ఒక గ్రామం అంటే వాళ్ళకి సంబంధించి సమస్య ఉంటేనే కదా. గ్రామంలో ఒకరు మాట్లాడిల్లంటే అది కొద్దిగా ఆలోచిద్దాం. 10 మంది మాట్లాడిల్లంటే ఖచ్చితంగా దాన్ని చర్చించాలి. మొత్తం గ్రామమే మాట్లాడిందంటే ఖచ్చితంగా దాన్ని సీరియస్గా తీసుకోవాలి. అలాంటిది 10 గ్రామాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ ఇంధనాయిల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు అంటే ఇంతకంటే దారుణమైన క్రూరమైన చర్య ఇంకేముంటుంది. ప్రభుత్వాన్ని ప్రజలకు సహకరించాల్సిన ప్రభుత్వం అరే వాళ్ళు నిప్పు పెడతారు కాదు భయ్, అవసరమైతే ధ్వంసం కూడా చేస్తారు. ఎందుకు చేయరాలు? మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా పర్మిషన్లు ఇచ్చుకుంటూ పోతే 10 గ్రామాలు మొత్తం కలుషితం అయిపోతే, అక్కడ తాగడానికి నీళ్లు కూడా ఆగమైపోతే, అక్కడ మొత్తం వాతావరణం అంతా అనేక రకాల చర్మ వ్యాధులు వస్తూ ఉంటే ఎవరు బాధ్యులు? మీ కాసుల కకృతి కోసమా? పెట్టుకోరి ఊరవతల లివ్వా మస్తు జాగల్ని. ఈరోజు ఇంధనాల ఫ్యాక్టరీకి సంబంధించి కథం దొక్కిల్లంటే కథం దొక్కకపోతే ఏం చేస్తారంటే నాకు అర్థం కాదు. ఇక్కడ ఒకసారి చూడురి. పంట పొలాలను చెరబడుతున్న కాంగ్రెస్ ఏలుబడిలో గుండె మండిన రైతులు మరలబడుతున్న దృశ్యం. మొన్న లగచెర్ల, నిన్న దివాలాపూర్, ఇప్పుడు పెద్ద ధన్వాడ. పేరేదైనా కానీ ఊరూరు అదే జనాగ్రహం. పచ్చని సాగును ఫార్మా కంపెనీల కోసం, ఇంధనాయిల్ ఫ్యాక్టరీల కోసం బలిపెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆవేదన చెందుతున్న రైతులపై అహంకారాన్ని ప్రదర్శిస్తుంది. అడిగే అన్నదాతలపై లాఠీచార్జీలను రులపిస్తుంది. లగచల్ల ఘటన మరిపించక ముందుగా సీఎం సొంత గడ్డపై మరోసారి రైతులు తిరగబడ్డారు. గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడలో ఇంధనాయిల్ ఫ్యాక్టరీని ఏర్పాటును నిరసిస్తూ 12 గ్రామాల ప్రజలకు నిరసనకు దిగారు. సీఎం చంద్రబాబు శిష్యుడికి అధికార పార్టీ నేతలు అండగా నిలవడం ప్రజలలో మరింత ఆగ్రహానికి కారణమైంది. ఆయనకు చెందిన ఫ్యాక్టరీపై రైతులు మూకుమ్మడిగా విరుచుకు పడతారు. అది ప్రజా ఆగ్రహం. ప్రజాపాలన పేరిట సాగిస్తున్న పోలీసుల రాజ్యానికి నిర్మల్ జిల్లా ఖానాపూర్లో మరొక దుష్టంతం ఎదురైంది. భూభారతి సదస్సులో గోడు వెళ్ళబోసుకుంటున్న వృద్ధ రైతును మెడబట్టి ఈడ్చుకెళ్లిన ఏఎస్ఐ బయటికి తోసేశాడు. రంగారెడ్డి జిల్లా ఫార్మా పేరిట భయంకపిత వాతావరణాన్ని సృష్టిస్తున్న రేవంత్ సర్కార్ అంతటితో ఆగకుండా 1847 మంది రైతుల ఫ్లాట్ల నుంచి గ్రీన్ఫీల్డ్ పేరిట రాకాసి రహదారిని నిర్మించింది. ఇక ఎనకపల్లిలో గోశాల పేరుతో పంట పొలాలను కన్నేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అడ్డొచ్చిన రైతులపై దౌర్జన్యానికి తెగబడుతుంది. గోశాలపై ఇంకా పూర్తి నిర్ణయం తీసుకోకముందుకే పొలాలు దున్నే రైతులను పోలీస్ స్టేషన్కు తరలించింది. వరవ్వ, ఇంధనాయిల్ ఫ్యాక్టరీ కోసం ధన్వాడ ఇది. ఇక చూడురి, ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఇది తెలంగాణ సమాజం మొత్తం దయచేసి నేను ఏమంటున్నానంటే ప్రజలరా, ఇది ఇక ఫలానా ఊరోళ్ళదే కదా, ఫలానా వాడోళ్ళదే కదా, ఫలానా ఇంటి అనేది కాదు. నీ ఇంటికి సమస్య రాకముందుకే దాన్ని అక్కడనే కూకటి వేళ్లతో పెకిలించేసేసి. నేను చెప్తున్నా, మంచి చెడు ఏదైనా కానీ ఎట్లనైనా సమాధానం అయితే చెప్పి తీరురి. లేకపోతే ఇది రేపు మీ ఊరికి వస్తుంది, మీ వాడకు వస్తుంది. రేవంత్ సర్కార్పై పెద్ద ధన్వాడ రైతుల దండయాత్రకు దిగారు. పచ్చని పొలాలకి కాలుష్యాన్ని వెదజల్లుతూ ప్రజల ప్రాణాలకే ప్రమాదకరంగా మారే ఇంధనాయిల్ ఫ్యాక్టరీని ఇక్కడ ఏర్పాటు చేయొద్దంటూ వందలాది మంది అన్నదాతలు బుధవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ శివార్లోని గాయత్రి రెనబుల్ ఫ్యూయర్స్ అల్లాయిడ్ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ క్యాంప్ కార్యాలయానికి తిగబడ్డ కంపెనీ యాజమాన్య సిబ్బందిని తరిమికొట్టి తాత్కాలిక షెడ్లను ధ్వంసం చేశారు. వాహనాలపై రాళ్లు రువ్వాలు. కంపెనీ ప్రతినిధుల కోసం ఏర్పాటు చేసిన కంటైనర్ను పెకిలించి వేసి నిప్పంటించారు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. బాబు శిష్యుడి కోసం పోలీసులను మోహరించి పచ్చని పొలాలలో ఫ్యాక్టరీ నిర్మాణం. ఆంధ్ర కంపెనీకి కాంగ్రెస్ సర్కార్ రాజబాట. ప్రాణాలు తీసే ఇంధనాల కంపెనీ వద్దంటూ తిరగబడ్డ రాజోలి మండల అన్నదాతలు. యజమాని సిబ్బందిని తరిమికొట్టిన రైతులు. ఫ్యాక్టరీ కంటైనర్కు నిప్పును, వాహనాల ధ్వంసం. పెద్ద ధన్వాడ చుట్టుపక్కల గ్రామాలలో ఉద్రిక్తత. దొరికిన వాళ్ళందరినీ అరెస్టు చేసిన పోలీసులు. బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టు. పొలాలలోకి తలదాచుకుంటున్న మహిళలు, పిల్లలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆ భూములపై ఆశలు వదులుకోండి. ఇక ఎనికపల్లికి సంబంధించి ఇక్కడనేమో ఇవి గోశాల కోసం చూడురి.
రైతు 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 పాడుగాను నీ రాత అని ఉత్తగానే రాయలే అన్న. గిసొంటి అన్ని చూసిన తర్వాత నేనేమంటున్నానంటే, తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఇంతకంటే దారుణం, ఇంతకంటే దుర్మార్గం ఇంకేముంటుందండి? అరే రైతుల భూముల మీద కన్నేసిన తర్వాత రైతు ఎట్లా బతకాలి? మీరే ఆలోచించాలి దయచేసి. గిట్లయితే తెలంగాణలో ఎట్లా బతకాలి? నేను చెప్తున్నా కదా, రాజకీయ నాయకుడి స్వార్థాన్ని కూకటి వేలతో మీరు పెక్లించేయాలి. నేను చెప్తున్నా కదా, అప్పటిదాకా ఇది గిట్లనే ఉంటుంది. ఇవాళ వీళ్ళ దాకా వచ్చింది, రేపు మీ దాకా వస్తుంది. ఇదే పరిస్థితి. మీరు ఏ పేపర్ చూడుర్రి, ఏ వార్త చూడుర్రి, గిదే ఉంటుంది. నేను చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో గిదే ఉంటుంది. ఇంతకు మించిన వార్త కానీ, ఇంతకు మించిన అంశం కానీ ఏది ఉండదు. ఇక చూడ్రి, ఇంతే ఉంటుందండి, అంతకు మించి ఇంకేమీ ఉండదు. ఇక దీంతో పాటుగా మరో అంశానికి వెళ్దాం.